కష్టం అంటే భారంగా భావించడం, కానీ శ్రమ అంటే ఫలితాన్ని ఆశించి ఇష్టంగా చేసే ప్రయత్నం. ఏదో చేయాలి కాబట్టి చేస్తే అది కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఏదో సాధించాలి అని మనసు పెట్టి చేస్తే అది శ్రమ అవుతుంది. కష్టపడేవాడికి అలసట వస్తుంది కానీ శ్రమించేవాడికి విజయం వచ్చే వరకు నిద్రనే రాదు. నిజమైన శ్రమ ఎప్పుడూ గుర్తింపు కోసం చూడదు. చీకట్లో కూడా విత్తనం భూమిని చీల్చుకొని పైకి రావడానికి శ్రమిస్తుంది. అందుకే అది రేపు ప్రపంచానికి మహావృక్షమై కనిపిస్తుంది. నీ శ్రమ కూడా ఇప్పుడు ఎవ్వరికీ కనిపించకపోవచ్చు, కానీ ఫలితం మాత్రం ప్రపంచానికి వినిపించాలి. చేతిరేఖల్లో అదృష్టాన్ని వెతుక్కోవడం మానేయండి. చేతులకు ఉన్న పొక్కుల్లో నీ గెలుపుని వెతుక్కో. దేవుడు కూడా కష్టపడేవాడికి తోడు ఉంటాడో లేదో తెలియదు, కానీ కసిగా శ్రమించేవాడికి మాత్రం తప్పకుండా దాసోహం అవుతాడు. నన్ను నమ్మండి. శ్రమను నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. మీ శ్రమ మీద మీకు నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంటే నాకు ఎస్ అని కామెంట్ చేయండి.